జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి సాగు చేసే రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏళ్లుగా కంపెనీలు, ఆర్గనైజర్ల దోపిడీకి కర్షకులు నష్టపోతూనే ఉన్నారు. తాము సాగు చేసి ఇచ్చిన విత్తనాలు జీఓటీ పరీక్షల్లో విఫలం కాకపోయినా పనికి రావంటూ డబ్బులు ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన బాటపడుతున్నారు. సమస్య రైతు కమిషన్ వరకు వెళ్లగా వారి రాకతోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు ఆర్గనైజర్లు జీఓటీ పరీక్షల్లో తమ విత్తనాలు విఫలమయ్యాయని చెప్పి డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 40,000 ఎకరాల్లో విత్తన పత్తి సాగవుతుంది. కంపెనీల మధ్యవర్తులైన ఆర్గనైజర్లు రైతులతో విత్తన పత్తి సాగు చేస్తుంటాయి. వచ్చిన పంట నుంచి జిన్నింగ్ ద్వారా విత్తనాలను వేరుచేసి జీఓటీ పరీక్షలకు పంపుతారు. ఆ విత్తనాలు పరీక్షల్లో సఫలమైతే కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులకు డబ్బులు చెల్లిస్తాయి. ఈసారి గతంలో ఎన్నడూ లేనట్లుగా తమ విత్తనాలు విఫలమయ్యాయని చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తన పత్తి సాగులో తమకు ఏళ్ల అనుభవం ఉందని, కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షణలోనే పంటలు పండిస్తామని, అలాంటప్పుడు విత్తనాలు ఎలా విఫలమవుతాయని మండిపడుతున్నారు. నేను 6 ఎకరాలన్నర సీడ్ పత్తి పెట్టినాము, 2 ఎకరాలు క్రిస్టల్ పెట్టినాము, 4 ఎకరాలన్నర వేద పెట్టినాము సార్. ఆ 2 కలిసి 20 క్వింటాలు శాంపుల్ పోయినాయి, గింజలు ఫెయిల్ అయినామని చెప్పినారు సార్. మాము దానికి పెట్టుబడి దానికొచ్చా దీనికొచ్చా 8 లక్షలు దగ్గర పెట్టినాం సార్. వాళ్ళు చేసిన ఎస్టిమేషన్ కన్నా ఇంకా తక్కువనే అయినాయి గింజలు. మేము ఒకటే రెడ్డితోనే వాడుతున్నాం ఆ గింజలు. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఆ 15 సంవత్సరాల కానుంచి ఫెయిల్ కాంది, ఈ సంవత్సరమే ఫెయిల్ అయినామని చెప్పినారు. 6 గంటల 50 గింజలు అయితే మాకు ఏమైందంటే మాకు ఫెయిల్ అని చెప్పిండు. నేను మళ్ళీ ప్యాకింగ్ తీసుకుపోయి హైదరాబాద్కి రాని చెప్తే హైదరాబాద్ పోయి చేసినాక బ్రహ్మాండంగా ఉంది. కంటికి నిద్ర లేకుండా తెల్లారు పోసేదే చుక్క నీళ్ళు, అలాంటిది చేసి ఫెయిల్ అంటే ఏంది ఏం కథ మాకి. విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్గనైజర్లు, కంపెనీల దోపిడీపై రాష్ట్ర రైతు కమిషన్కు ఇటీవల ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లాలో పరిశీలిస్తున్నారు. రైతులతో పాటు విత్తన పత్తి రైతుల సమస్యలపై అధికారులతో సమావేశం కానున్నారు. విత్తన పత్తి సాగు చేయాలంటే కంపెనీలు, రైతుల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం లేదంటే మధ్యవర్తులను కలుపుకుని త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని, అందులో అన్ని అంశాలను పొందుపరచాలన్నది చాలా కాలంగా ఉన్న డిమాండ్. దీనిపై చర్చించాలని రైతులు కోరుతున్నారు. ఇవే కాకుండా విఫల విత్తనాల పేరుతో ఆర్గనైజర్లు, కంపెనీలు రైతుల్ని దోచుకుంటున్నారని, అందుకే జీఓటీ పరీక్షలు ప్రభుత్వ ప్రయోగశాలల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. విత్తన పత్తి రైతులు తమకు జరుగుతున్న దోపిడీపై ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదంటూ వాపోతున్నారు. రైతు కమిషనే నేరుగా జిల్లాకు రానున్న నేపథ్యంలో కమిషన్ అయినా సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశతో ఉన్నామని అన్నదాతలు చెబుతున్నారు.